హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు టమాటా పండుమిర్చి రోటీ పచ్చడి చేస్తారు మా మిస్సెస్. చూడండి, చాలా బాగా టేస్టీగా వస్తుంది. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కొత్త ఛానల్, మీరు హెల్ప్ చేయండి. టమాటా చట్నీ రెడీ చేస్తున్నారు. చూడండి, అవన్నీ ముందు పిసుకుతున్నారు. పిసికేసి రోట్లు వేసి టమాటాలు పండుమిర్చి కలిపేసి చేస్తారు. రోట్లు వేస్తున్నారు చూడండి. అలాగే ఇలా చేస్తే రోటీ పచ్చడి చాలా బాగా వస్తుంది. మా అమ్మగారు చేసేవాళ్ళు, మేము తినేవాళ్ళం చిన్నప్పుడు. బాగా ఇష్టం నాకు. పండుమిర్చి గుంటూరులో ఇలా చేస్తారు. గుంటూరు పచ్చడి, గుంటూరు రోటీ పచ్చడి అనమాట. ఆ టమాటాలంతా ముందు రసం తీసేసి తర్వాత అవన్నీ చేసిన తర్వాత మొత్తం అన్నీ కలిపేశాక మళ్ళీ ఎంత పచ్చిగా మొత్తం పచ్చి దొక్కేసేసి పచ్చి బాగా నూరేసి రోట్లు, అప్పుడు మళ్ళీ స్టవ్ మీద తీసుకెళ్ళి మళ్ళీ కళాయిలు వేసేసి దాన్ని మొత్తం ఏం చేస్తారు. మొత్తం దాంట్లో వేగిన తర్వాత అప్పుడు లాస్ట్లో తాలింపు వేస్తారు. అప్పుడు టమాటా పండుమిర్చి చట్నీ అయిపోతుంది అనమాట. అది చూడండి, అలాగా చాలా బాగా వస్తుంది. ఈ గుంటూరు టేస్ట్లు చూడండి మీరు, చాలా బాగుంటుంది. అదిరిపోద్ది, చాలా బాగా వస్తుంది. చూడండి, అది మెత్తగా అయ్యే వరకు దంచుతారు. బాగా దంచి దాన్ని మొత్తం రుద్దుతారు. రుద్దితే అప్పుడు అది ఇది కలిపేసి టమాటాలు పండుమిర్చి కలిపేసి చేస్తారు. చాలా బాగా వస్తుంది. దోస్తున్న అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. సూపర్ ఉంటుంది. చూడండి, పండుమిర్చి కూడా బాగా మెరుగాయి. పండుమిర్చితోటి శుభ్రంగా దగ్గరకు వచ్చేసింది, రెడ్డిగా కలర్ వచ్చేసింది. టమాటాల్లో పండుమిర్చి వేసి తింటే ఎలా వస్తుందో చూడండి. మొత్తం నూనె తీస్తున్నాను. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇది తీసేసి ఇదంతా పచ్చిదండి, పచ్చిది. దీన్ని తీసుకెళ్ళి కళాయిలో వేపేస్తే అప్పుడు మొత్తం ఉడికిపోతుంది. ఉడికిపోయాక అప్పుడు పోపు తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఉంటుంది 1 వీక్ వరకు ఉంటుంది. బాగానే ఉంటుంది. ఇంట్లోనే ఉంటుంది, ప్రాబ్లం లేదు. చాలా బాగా వస్తుంది. మనం పచ్చిది కాదు కదా, పచ్చిది మళ్ళీ వేపుతున్నాం కాబట్టి ఆయిల్ శుభ్రం బాగా వస్తుంది. టేస్ట్గా కలర్ బాగా వస్తుంది. అంత బాగా వస్తుంది. కలర్ వస్తుంది. ఎట్టిందా కొంచెం నూరు చాలా చాలా బాగా వస్తుంది. అయిపోయింది మొత్తం. టమాటా రోటీ బండ పచ్చడి, దాంట్లో తీసిన టమాటా జ్యూస్ తీశారు కదా, అది కూడా అందులో ఉంది. ఈ మిర్చి ఇది కలిపింది మొత్తం ఎర్రగా వచ్చేసి చూడండి. దాని మీద తాలింపు వేస్తే నా సొంతంగా అది రైస్లో నెయ్యి వేసుకుని తిన్నామంటే ఇంకా సూపర్గా వస్తుంది. చాలా బాగుంటుంది. చూపిస్తాను చూడండి. మరి దీంట్లో ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కళాయిలో పెట్టి వేపేస్తారు. అయిపోతే లాస్ట్లో పోపేస్తారు తాలింపు. చాలా బాగా వస్తుంది. చూడండి, సూపర్. చూడండి, ఆయిల్ వేస్తున్నారు. ఆయిల్ మరిగింది కొంచెం. ఈ టమాటా పండుమిర్చి మొత్తం రెడీ అయిపోయింది. దాంట్లో వేసారు ఆయిల్. అంతా ఎగితే కానీ అప్పుడు మంచి కలర్, స్మెల్ కూడా గుమగుమలాడుద్ది. ఇంకా ఆ తర్వాత పోపు పెడితే దాని సంగతి ఇంకా అదిరిపోతుంది మరి. చూడండి, చాలా రెడ్డిగా వస్తుంది. ఇంకా ఇది మరిగే కొద్దిగా బాగా రెడ్డిగా వస్తుంది. దాని సిమ్లోనే బాగా ఎగుతుండాలి, బాగా ఏగాల. సిమ్లో పెట్టి వేపితే మొత్తం ఎగిద్ది, బాగా ఎగిద్ది. వేగిన తర్వాత అప్పుడు పోపు పెట్టుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. మా అమ్మగారు అలా చేసేవాళ్ళు, చాలా బాగుండేది. అన్నీ చేసేది వేరు, ఇది వేరు, సపరేట్. చాలా బాగుంటుంది. చూడండి, అంతా దగ్గరికి ఉడికిపోయింది, శుభ్రం వేగింది. అయిపోతే చిన్న పోపు పెట్టేటమే అయిపోతుంది. చాలా బాగా వచ్చింది కలర్ కూడా. దానికి పోపు పెట్టి తాలింపు వేస్తే సూపర్గా వచ్చేస్తుంది. చట్నీ రెడీ అయిపోయింది. తాలింపు వేసేస్తాను. పండుమిర్చి టమాటా గుంటూరు పచ్చడి, బండ పచ్చడి, అదే రోటీ పచ్చడి, రోటీ బండ పచ్చడి తాలింపు చేసుకొని అన్ని తింటుంటే చాలా సూపర్గా వస్తుంది. బాగున్నాయి, చాలా బాగా వస్తుంది. ఏగుతుంది. పోపు
వేసి దాన్ని తాలింపు వేస్తేనే టేస్ట్ అందులో వెళ్తుందంటే మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది, టేస్ట్గా సూపర్గా ఉంటుంది. అది రోటీ బండ పచ్చడి, గుంటూరు పండుమిర్చి టమాటా రోటీ పచ్చడి. ఓకేనా? ఇది వేసాను, అది వేస్తాం, 500 వేస్తాం. పచ్చడి వేసారా?